హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో ఇస్మాబాద్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు రూమ్మేట్స్ ఇంట్లో లేరు, సో కొత్తగా ప్రయోగం చేద్దామని చెప్పేసి నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను. సో నాకు రాదు వంట బేసికలీ. నెక్స్ట్ టైం సో ముందుగా నేను ఒక 2 టమాటాలు కోసి పెట్టుకున్నాను. తర్వాత ఒక పెద్ద బండలా ఉన్న బంగాళదుంప ముక్కలుగా సన్నగా కోసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక ఉల్లిపాయ కోసుకున్నాను. ఉల్లిపాయ కోస్తే ఇలా వచ్చింది సన్నగా. తర్వాత 5 పచ్చిమిరకాయలు తీసాను. సో చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద బండి పెట్టాను. బండి పెట్టిన దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను. లో ఫ్లేమ్లో పెట్టాను. ప్రజెంట్ ఆయిల్ హీట్ అవ్వడానికి. లెస్సి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలన్నీ తీసాను. ఇప్పుడు దానిలో వేద్దాము. ఇప్పుడు చూద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఇప్పుడు ఆయిల్ వేడిలో ఉంది. సో మనం కొనేద్దాం. ఇది ఒక్కడికే అయినా చూద్దాం. సాయంత్రానికి వస్తారంట. మా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్కి వెళ్ళారు. మా రూమ్మేట్స్ ట్రిప్కి వెళ్ళారు. సో ఈరోజు నేను చాలా రోజుల తర్వాత వంట చేస్తున్నాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. చూద్దాం. ఇప్పుడు మనం లోలో ఉన్న ఫ్లేమ్ని కొంచెం 7లో పెట్టుకున్నాం. ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు వేసినప్పుడు బాగా మగ్గాలన్నమాట. ఓకే, ఈ మారేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఈ ప్లేట్లో ఆనియన్స్ అని పచ్చిమిరకాయలు ఉన్నాయి కాబట్టి సో 2 వేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతాం. ఎట్లా ఉన్నాయి అనుకున్నాడు. అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాం. బాగా చదువుకుంటాం కాబట్టి మాస్టర్స్ చేయడానికి ఎంత వచ్చినప్పుడు చదువుకునేసరికి ఇలా స్టవ్ని మేము వదిలేస్తాం అనమాట. తీసుకున్నప్పుడు కాలేజీకి వెళ్తా, కాలేజీ చదువుకుంటా, అసైన్మెంట్లు చేసుకుంటా, ఇలా కూర చేసుకుంటా, పూట గడిపి మళ్ళీ సాయంత్రానికి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే ఏదైనా ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళి కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకొని, కొత్త లాంగ్వేజ్ నేర్చుకొని, ఇలా మంచి కోర్స్ చేసుకొని మళ్ళీ అమెరికాలో మాస్టర్స్ ఇలా జరుగుతుంది. కొంచెం ఆయిల్ వేద్దాం. 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా వేగినాక టమాటా వేద్దాం. సో నేను ఈ గ్యాప్లో రైస్లో పెట్టేసుకున్నాను. 2 కప్స్ పెట్టుకున్నాను. ఆకలి బాగా వేస్తుంది కదా, రూమ్మేట్స్ అవ్వలేదు కదా. ఫుల్ లాగిద్దాము. ఫుల్ సాయంత్రం కూడా మళ్ళీ చదువుకోవాలి. చదువుకునేటప్పుడు తినాలి కాబట్టి 2 పూటలకి ఒకేసారి వండేసాను. సో అలా రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాలంటే లైట్గా ఉప్పు వేయాలనుకుంటారు మా రూమ్మేట్స్. సో ఉప్పు వేద్దాం. సో లైట్గా కొంచెం ఉప్పు వేద్దాం. పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కాలంగానే ఉంటుంది అనుకుంటా. చూద్దాం. నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి కొత్త ఛాలెంజ్ని బ్లాగ్స్ చేసి మీకు అప్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఉడికినట్టున్నాయి. టమాటా వేద్దాం. తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అంటాం. 1 స్పూన్ బాగా కలిపి. సో ఇప్పుడు నా ట్రైపాడ్ స్టాండ్ వాడే అవకాశం వచ్చింది. ఇప్పుడు నా ట్రైపాడ్ స్టాండ్ నా ఆయుధాన్ని ఎత్తిద్దాం. ఎక్కువసేపు చేత పట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు గుజ్జు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నేను ఏం చేస్తానంటే ఈ బంగాళదుంప కొంచెం మెత్తగా అవడానికి కొంచెం ఒక 5 నిమిషాలు కానీ 4 నిమిషాలు కానీ ఉడికిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ బంగాళదుంప మెత్తపడతాయి. దీంట్లో వాటర్ పోసేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ బాటిల్ చేస్తారా? ఈ బాటిల్ క్యాప్ దీంట్లో ఎందుకుందని ఒకసారి ఆలోచించాను. ఈ బాటిల్ క్యాప్ ఎందుకు వెళ్ళింది తెలుసా? ఈ బాటిల్ మళ్ళీ రీయూజ్ చేయకుండా ఉండడానికి. సో మళ్ళీ దీన్ని రీయూజ్ చేయకుండా ఉండాలంటే ఈ క్యాప్ దాని లోపలికి వేసి దీని లోపలికి వేసేసి తెచ్చినట్టండి. అలా మీరు ప్లాస్టిక్ని ఎక్కువగా ఆపేసినట్టు ఉంటుంది. రీయూజ్ చేసిన బాటిల్స్ మళ్ళీ మనకు రావు. బ్లాగ్ బాగా వైరల్ అవ్వాలి. మీ సొంత ప్రయోగం మీరు ట్రై చేయండి. మీ అమ్మ నన్ను అడిగే చేయండి. అలా మెత్తపడింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇప్పుడు ఇది కోల్డ్ వాటర్ అనమాట. ఇది హాట్ వాటర్ అనమాట. అలా కోల్డ్ వాటర్లో లైట్గా పోస్తూ ఉంటే ఏముంటుంది ఫ్రెండ్స్, అలా మెల్లగా వాటర్ తినిపించుకోవచ్చు. కాబట్టి చల్లారి పోతే ఏం తినాలి, చాలాసేపు అవుతుంది అన్నం ఉంది. నాకు ఆకలిస్తుంది గట్టిగా. ఎమ్మటి కర్రీ వేసేసి గుమ్మ లాయించాను ఉంది. అలా కొత్తగా ప్రయోగం చేసే వాళ్ళకి ఈ వీడియో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంకొంచెం వెరైటీగా ఇంకా మంచిగా తయారు చేయాలని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ
మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. నా మొబైల్లో డేటా సరిపడలేదని చెప్పేసి యూట్యూబ్ నేను డిలీట్ చేయాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవచ్చులే, డేటా ఎక్కువ అయిపోయింది దాంట్లో. తీసేద్దాం. ఇప్పుడు దీంట్లోకి బంగాళదుంపలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని బాగా కలుపుకోవాలి. ఏముంది పసుపు వేద్దాం, కొంచెం పసుపు నీళ్ళు పోదాం ఫ్రెండ్స్. గ్రేవీ అవ్వాలి కదా, నీళ్ళు పోదాం. బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే వెళ్ళిపోయింది. 1 2 3 గో. ఉడుకుతుంది లైట్గా, అలా అలా కలపండి, లేకపోతే ముక్కలు చెల్లిపోతాయి. ఎందుకంటే బాగా ఉడికించగలుగుతుంది నూనె కూడా. ఇలా అలా దానిపైన ఆకులేద్దాం, కొత్తిమీర ఇలా గాలిష్ చేసుకొని అయిపోయింది ఫ్రెండ్స్. కూర అయిపోయింది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. గాలిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను తింటాను, స్పైసీగా ఉంటుందా కానీ అనుకోండి. కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది. సూపర్ సూపర్ ఉంది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంకోసారి స్మార్ట్ భారత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూఎస్లో స్మార్ట్ భారత్ తెలుగు వ్లాగ్స్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఆ కర్రీలోకి చపాతీ కూడా వేసుకోవచ్చు. సో వస్తుంది బంగాళదుంప కర్రీ. సో బంగాళదుంప కర్రీలోకి చపాతీ కూడా సూపర్ ఉంటుంది.